రోజు దేవుడు ఏర్పాటు చేసినటువంటి అంశం. ఎందుకంటే నేను ప్రతి దానికి కూడా వాక్యం చెప్పే ముందు ఒక అంశము, ఒక పేరు పెట్టి ఆ అంశం తగ్గట్టుగా వాక్యాన్ని సిద్ధపాటు చేసుకుని మీకు అందించడానికి దేవుడు ఎంతగానో సహాయం చేస్తున్నాడు. అది బట్టి దేవాదేవుని మొట్టమొదట స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటాం. హల్లెలూయా. మరి దేవుడు ఈరోజు ఏర్పాటు చేసిన అవసరము ఏమిటంటే, సమయం విలువ ఎవరికి తెలుసు? ఏంటి టైటిల్ ఏంటి ఈరోజు? సమయం విలువ ఎవరికి తెలుసు? ఎవరు తెలుసు సమయం విలువ? ఎవరు తెలుసు? ఎవరు తెలుసు? సమయం విలువ తెలిసినప్పటికీ కూడా మనం కొన్నిసార్లు వ్యర్థంగా గడుపుతూ ఉంటాం. ఎలా గడుపుతూ ఉంటాం? వ్యర్థంగా గడుపుతూ ఉంటాం. ఎలా గడుపుతాం? వ్యర్థంగాను ఎలా గడుపుతాము? సినిమాల ద్వారాగా. అంతేనా? సినిమాలు చూడడం వల్ల 2 గంటల సేపు సినిమా ఉంటుంది. ఆ సినిమా ద్వారా ఎన్ని గంటలు గడుపుతున్నాం వ్యర్థంగాను? 2 గంటల లేక 3 గంటలు సమయాన్ని వ్యర్థంగా గడుపుతున్నాం. ఆ గడిపేదేదో మనం బయట సువార్త చెప్పి ఒక ఆత్మ శరీర రక్షణలోకి నడిపించి ఆ సమయం దేవుడికి కేటాయించినట్టయితే ఎంత ప్రాముఖ్యమైనది. మరి కొంతమంది అయితే సినిమాల కంటే చాలా డేంజర్ సమయం ఏదది సినిమాల కంటే టైం ఎక్కువ కేటాయించింది ఏది? టీవీ సీరియల్. అది 365లో కూడా సీరియల్ అలా సాగుతూనే ఉంటుంది. అది ఆగిపోతుంది. ఆగిపోకుండా అది ఎప్పుడు సాగిపోతూ ఉంటుంది. ఆ సాగిపోయిన విషయంలో మరి క్రైస్తవుల నుండి మనము కూడా కొన్నిసార్లు సీరియల్లోనే ఆ టైంని మనం వ్యర్థంగా కలుపుకుంటున్నాము. అంటే ఆ సీరియల్ విషయంలో నిజంగా సినిమా అయితే 2 గంటల్లో అయిపోతుంది. కానీ సీరియల్ అలా కాదు, అలా కొనసాగుతూనే ఉంటుంది. 200 ఎపిసోడ్లు, 300 ఎపిసోడ్లు, 600 ఎపిసోడ్లు, అలా రకాలుగా అది అలాగా టైం అలాగా సమయం అలాగా దానికే కేటాయిస్తారు ప్రజలు. ఎంత వ్యర్థమైనటువంటి సమయము. ఆ సమయంలో దేవుని స్తుతించడము, దేవుని కనపరచడము చేయాలి. కానీ దేవుడు ఇచ్చినటువంటి అతి తక్కువ సమయం అది. మనకి ఇచ్చిన సమయం ఎంత అంటే ఒక 70 సంవత్సరాల వయసు లేక 80 సంవత్సరాల వయసు. అంతకన్నా ఎక్కువేం కాదు. దేవుడు ఇచ్చిన తక్కువ సమయంలో మనం ఎక్కువగా దేనికి ఖర్చు పెడుతున్నాము? వ్యర్థమైన వాళ్ళ టీవీ సీరియళ్ళకి, అలాగే మరి అలాగే క్రికెట్ బ్యాటింగ్స్. క్రికెట్ చూడతారు చాలామంది యవనస్తులు కానీ పెద్దవాళ్ళు కానీ. రోజుల తరబడి కూడా క్రికెట్ చూస్తూనే ఉంటుంటారు. అందరూ వ్యర్థమైనటువంటి సమయం. కొంతమంది అయితే రాజకీయ నాయకులతో తిరుగుతూ ఉంటారు, జెండాలు పట్టుకొని, క్రైస్తవులు కూడాను. అది వ్యర్థమైన సమయం. కొంత సినిమా స్టార్స్ సినిమా ఓపెనింగ్లు అయితే ఆ సినిమాలకు వెళ్ళడము, ఆ యొక్క అభిమానులతో ఫోటోలు తీసుకునేవారు కొంతమంది. అని కొంతమంది వెళ్తే యాత్రల పేరు మీద తిరుగుతూ ఉంటారు. యెరూషలేము యాత్రని, ఆ యాత్రని, ఈ యాత్ర తిరుగుతూ ఉంటారు. యెరూషలేము యాత్ర వెళ్ళడం తప్పు కాదు, కానీ ఆ డబ్బులు ఉంటే యెరూషలేము యాత్రకు వెళ్ళి 1,00,000 రూపాయలు అవుతుంది. ఆ 1,00,000 రూపాయలు వెళ్ళకుండా 1,00,000 రూపాయలు ఎన్నో సువార్తలు చేయొచ్చు. వెళ్ళడం తప్పని అనడం లేదు. వాటికంటే బెటర్ ఏంటంటే ఆ 1,00,000 రూపాయలు ఆ వెళ్ళే బదులు, ఆ యాత్రకి వెళ్ళే బదులు, ఆ సమయాన్ని దానికి కేటాయించే బదులు సువార్తకి కేటాయించాలి. చాలామంది మరి సేవకులే తిల్లు లేక, ఉండడానికి ఇల్లు లేక, సరైన సంఘం లేక చాలామంది విలేజ్లో ఉన్నారు. వారు సహాయం చేయొచ్చు. అలా చేయము. సమయం అంతా కూడా వ్యర్థంగానే గడిపేస్తున్నాము. సినిమాల్లో వ్యర్థం గడుపుతున్నాము, టీవీ సీరియల్లో వ్యర్థం గడుపుతున్నాము, క్రికెట్ పెట్టడంలో క్రికెట్ చూస్తున్న సమయం వ్యర్థంగా గడుపుతున్నాము, రాజకీయ నాయకులు వస్తున్న సమయం వ్యర్థం గడుపుతున్నాము, సినిమా యాక్టర్లతోటి సమయము వ్యర్థంగా గడుపుతున్నాము. అలాగే కుటుంబాల్లోని లేనిపోని తగాదాలు, భర్త కొట్టాడని, భార్య అలిగిందని, అత్తేదో అన్నదని,
కోళ్ళకి అన్నదని అత్త కోళ్ళకి గొడవలు, తండ్రి కొన్ని గొడవలు, ఇవన్నీ వ్యర్థమైనవి. అన్నీ కూడా ఈ గొడవలు ఏమవుతాయంటే చిలికి గాలి ఓనర్ పెడితే తుఫాన్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, అది సమయం వేస్తే. ఎవరో రిజిస్టర్ అయిపోతే పర్వాలేదు, సంవత్సరం అది ముందు సాగుతుంది. ఎవరు కూడా తగ్గింపు జీవితం ఉండలేదు. ఇద్దరికి నువ్వెంత అంటే నువ్వెంత. దీనివల్ల ఏమవుతుందంటే దేవుని సమయం తక్కువ ఇస్తారు, గొడవలకి ఎక్కువ సమయం ఇస్తున్నారు. అది దేవుని బిడ్డలు మనం ఎలా ఉండాలంటే దేవునికి ఎక్కువ సమయాన్ని మనం కేటాయించాలి. అంతేగాని ఏదో చిన్న తగాదాలు వస్తుంటే దాన్ని ఎవరెవరు తగ్గించుకోవాలి. భర్తలు తగ్గించుకోవాలా, భార్యను తగ్గించుకోవాలి. ఇద్దరు తగ్గించుకోవడం లేదు ఈ రోజుల్లోని. ఎందుకంటే నువ్వెంతంటే నువ్వెంతగానే ఆ సమయాన్ని ఏమవుతుందంటే నీ గొడవలకే సమయాన్ని లోక సమయంలో ఉన్నటువంటి లోకానికి అంకితం అయిపోతుంది, దేవునికి అంకితం అవ్వట్లేదు మీ సమయం. కాబట్టి మనం దేవుని బిడ్డలము, క్రైస్తవులుగా ఉన్న మనము, దేవుని జ్ఞానం మనము ఒక తగ్గించుకోవాలి. భర్త ఏదైనా కేకలు వేసినప్పుడు భార్య తగ్గించుకోవాలి, భార్య ఏదైనా అంటే భర్త తగ్గించుకున్న సంవత్సరం అనేది ముందుకెళ్తుంది. కానీ మీ సమయం దేవుడు ఇచ్చినటువంటి ఆ 78 సంవత్సరాల చిన్న జీవితంలో మీరు గొడవలు ఆడుకునే టైం అంతా కూడా వ్యర్థం గడుపుతుంటే దేవుని కోపం రాదా? చాలా విపరీత కోపం. అదే నేను తక్కువ సమయం ఇచ్చాను వీళ్ళకి, చాలా తక్కువ సమయం ఇచ్చినప్పుడు తక్కువ సమయంలోనే నా కోసం బ్రతకుండా నన్ను కనపరుచుకుంటారు, నన్ను ఏమయపరుచుకుంటా. వీళ్ళు తగులను ఉండిపోతున్నారు, వీళ్ళు ఎవరు తగ్గడం లేదు అని దేవుడు ఎందుకు బాధపడ్డా? వీళ్ళకి మంచి సమయం ఇచ్చాను, వీళ్ళకి నన్ను కనపరచడానికి సమయం ఇచ్చాను, నన్ను మహిమపరచడానికి సమయం ఇస్తే వీళ్ళు ఎప్పుడు కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, దీంతోనే కాలం గడుపుతున్నారని దేవునికి కోపం వస్తుంటుంది. కొంతమంది అయితే మరి క్రైస్తవులు డిబేట్లు, నువ్వెంతంటే నీవంత డిబేట్లు, ఆ సిద్ధాంతాన్ని ఒకడు హల్లు అనకూడదు అంటారు, ఒకళ్ళేమో సుజాగం చేయకూడదు అంటారు, ఒక జనబాబు ఉందంటారు, జనబాబు లేదంటారు, కొందరు 1000 రూపాయలు అంటారు, కొందరు లేదంటారు. ఇవన్నీ డిబేట్లు, ఎన్ని సమయం వ్యర్థమే. ఈ విధంగా వ్యర్థం సమయాన్ని, దేవుడిచ్చే సమయాన్ని ఎంత వ్యర్థంగా మరి వీళ్ళు చేస్తున్నారో చూడండి ఒకసారి. దేవుడిచ్చిన చాలా చిన్న సమయము, ఆ చిన్న సమయంలో ఇలా డిబేట్ల పేరు మీద సమయాన్ని వ్యర్థంగా గడపండి. ఒకరు యేసుప్రభు దేవుడు కాదంటారు, ఒకరేమో మానవుడు అంటారు, ఒకరేమో ప్రభుత్వం అంటారు, ఆ దేవుని కుమారుడు కొంతమంది. ఇలా డిబేట్లు చేయడం వల్ల ఏమవుతుందంటే సమయం అంతా కూడా వ్యర్థంగానే అయిపోతుంది. కొంతమంది ముస్లిం ముచ్చట్లు, కొంతమంది ఎక్కువగా సెల్ ఫోన్లో ఎక్కువగా అనేక రకాల చిత్రాలు చూడటం, సెల్ ఫోన్లో తెల్లవలిస్తే సెల్ ఫోన్ ఆన్ చేసి సెల్ ఫోన్లో ఉండిపోవడము, అనే రకాలుగా ఆ సెల్ ఫోన్లోని సమయాన్ని ఎక్కువగా కాలము గడుపుతున్నారు. ఇది అర్థమైనటువంటివన్నీ కూడాను. కొంతమంది ముస్లిం ముచ్చట్లు, అందుకంటే దేవుడు ముస్లిం ముచ్చట్లు విసర్జించండి అని ఒకసారి వచ్చిన మనం జ్ఞాపకం చేసుకుందాం. 1 తిమోతి 4:7 దేవుడు మనకు ఇచ్చిన సమయంలోని దేవుడిని మనం కనపరుస్తూ ఉండాలి. ఎల్లప్పుడూ దేవుని కనపరుస్తూ ఉండాలి, దేవుని మహిమపరుస్తూ ఉండాలి. మనం పుట్టిందే లోకానికి వచ్చిందే దేవుని మహిమపరచడానికి. అంతేగాని మీ తగాదాలు, మీ గొడవలు, మీ రాజకీయ కక్షలు, లేదంటే మీ టీవీ సీరియల్ కోసం, డిబేట్ల కోసం వీటి కోసం వ్యర్థం గడుపుతారు. కానీ దేవుని ఎలా మహిమపరచాలి, దేవుని ఎలా గణపరచాలి అన్న ఆలోచన కలిగిన వారు కొద్దిమంది మాత్రమే ఉన్నారు. 1 తిమోతి 4:7 1 తిమోతి 4:7 191వ పేజీ. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధనము చేసుకోము. అంతే. ఇక్కడ ఏమన్నా అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు, పనికిమాల ముచ్చట్లు, చెడు మాటల మీద ముచ్చట్లు, అనేక రకాలుగా ముసలమ్మ ముచ్చట్లు, పనికిరానివన్నీ కూడా వాళ్ళ మీద వీళ్ళ మీద, వాళ్ళు బాగున్నారు వీళ్ళు బాగలేదు, వీళ్ళగా ఆ కుటుంబాలుగా ఈ కుటుంబాలుగా ఇలా పిచ్చిగా ముసలి ముచ్చట్లు ఆడుకునే టైంని ఎలా వాడుకుంటున్నారు? వీళ్ళు వ్యర్థముగా వాడుకుంటారు, సమయాన్ని వ్యర్థముగా వాడుకుంటున్నారు. జాగ్రత్త. ఎందుకంటే విసర్జించాలంట. అపవిత్రములైన ముసలి ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధనకము చేసుకున్నాము. దేవుని స్తోత్రం. సాధనం చేసుకోవాలా, నేను విడిచిపెట్టేది ఇవన్నీ కూడాను. ముసలి ముచ్చలు విడిచిపెట్టి దేవుని కోసం మనం ముచ్చరించుకుంటానంటే దేవునికి ఒక గ్రంథం ఉందంట.
ఆ గ్రంథంలో మన పేర్లు లిఖితం అవుతాయండి. చూద్దాం మా వచ్చిన అక్కడ ఉందా, చాలాసార్లు మీకు అది వినిపించాను. మలాకి రాసిన పత్రిక, మలాకి 3వ అధ్యాయము 16వ వచనము. ముసలి ముచ్చట్ల సమయాన్ని మనం వదులుకోవాలా. మనం ఎల్లప్పుడూ ఇద్దరు మగవాళ్ళు కానీ ఇద్దరు ఆడలు కానీ సహోదరు కలిసినప్పుడు దేవుని కోసం మాట్లాడుకోవాలి. దేవుని ఎలా కనపరచి ఎలా స్తుతించాలి, యేసు ప్రభువును ఏ విధంగా బోధించారు, మనం ఎలా ఉన్నాము, ఇవన్నీ కూడా మనం దాని గురించి మనం చర్చించుకోవాలా. ఆ సమయాన్ని మరి దేవుడికి ఒకంట, అల్లా ఎలాగంట, అల్లాడు ఎలాగంట, ఈ ప్రజలు ఎలాగంట, ఆ సంఘం ఎలాగంట, ఈ సంఘం ఇవి ముసలి వచ్చేట్లే పనికిరాని వచ్చేట్లేదు కూడా సమయం అంతా కూడా పనికిరాని కోసమే మాట్లాడుతారు. దేవుడు ఏం చెప్తుందంటే 787వ పేజీ 787వ పేజీ మలాకి గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనము 3:16. అప్పుడు యెహోవా యందు భయభక్తి గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించి మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు రాయబడును. యెహోవా యందు భయభక్తుల వారు ఒకరితో ఒకరు ఎవరు మాట్లాడుచుండగా యెహోవా చెవి యొక్కట ఆలకిస్తాడట. మరియు యెహోవా యందు భయభక్తి కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు రాయబడి. ముసలమ్మ ముచ్చట్లు మానేయాల. వ్యర్థమైన సమయం ఒక ముసలి ముచ్చట్లు గడపడం కాదు, పనికి మారి లోక సంబంధం సమయాన్ని గడపడం కాదు. ఒకరికొకరు మనం ఎప్పుడైతే దేవుని బట్టి మనం కలుసుకుంటామో దేవుని ఏం చేయాలి, గణపరుస్తుండాలంట. దేవుని స్మరిస్తుండాలి. దేవా మాకు రక్షణ ఇచ్చామంటే నీ కృపే, మాకు ఈ కృప ధన్యులైనా. నిజంగా మేము పాపలు ప్రభా, పాప జీవితంలో మమ్మల్ని మీ సజీవ రెక్కల కింద కాచి కాపాడారు తండ్రి అని ప్రతిరోజు ప్రతి క్షణము ప్రతి నిమిషము ఆయన కనపరుస్తూ స్మరిస్తూనే ఉండాలా. ఎందుకని ఈరోజు ఆయన శిలువలో మన కోసం మరణించకపోతే మనకి ఏ గతి పెట్టిన మనకి మరణమే గతి, నరకంలో ఉండేవాళ్ళం మనము. ఏ వరకు రక్షించే తాతలేడు యేసు ప్రభు ఈ లోకానికి రాకపోతే మన రక్షణే లేదు. అంత గొప్ప రక్షణ మాకు ఇచ్చినాడు. అందుకే అంటే పౌరు భక్తులు ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నాడు. ఏమవుతాము, గొప్ప రక్షణ ఇచ్చాడు దేవుడు మనకి. ఇంత గొప్ప రక్షణ దేవుడు ఇస్తే మనం సమయం ఎలా గడుపుతున్నాము ముసలమ్మ ముచ్చట్లు ఇలాగ సంబంధంగా టీవీ సీరియల్ చూడడం వల్ల, ఇలాగ సంబంధంగా రాజకీయ నాయకులు తిరగడం వల్ల, ఇలాగ సంబంధంగా సినిమా యాత్రలతో తిరగడం వల్ల, ఇలాగ సంబంధంగా ఆ యొక్క యాత్రలు తిరగడం వల్ల, ఇలాగ సంబంధంగా కుటుంబంలో వెళ్ళిపోయిన తగాదాల వల్ల ఎన్నో రకరకాలుగా మరి సిద్ధాంత డిబేట్ చేయడం వల్ల సమయం ఎలా గడుపుతున్నాం అంటే దేవుని కేటాయించుకుంటే మీ సొంతంగా దాన్ని దొంగతనం చేస్తే దొంగలు. దేవుని సమయాన్ని ఎవరైతే దొంగిస్తారో దొంగలు కాకుండా నీతిమంతులుగా పరిశుద్ధిగా ఉండాలి. దేవుని కోసం ఏం చేయాలట, స్మరించాలట. ఏముంది, యెహోవా యందు భయభక్తి గల వారు ఒకరితో ఒకరు మాట్లాడుచుండగా. యెహోవా గురించి మాట్లాడుకోవాలా. నువ్వు నోటంట దేవుని వచ్చినలే పలకాలి తప్పించి బూతులే పలకూడదు, చెడు మాటలు పలకూడదు, మోసకరమైన మాటలు పలకూడదు, అబద్ధ మాటలు మాట్లాడకూడదు, నరాచ చేయకూడదు, చెడు కార్యములు ఏమీ కూడా మనం మాట్లాడుకోకూడదు. మీరు ఏమనుకోవాలంటే ఆయన నామమును స్మరించాలా. ఎప్పుడే స్మరిస్తారా ఆయన ఎందుకు గ్రంథం లిఖితమైందట. హల్లెలూయా. మన పేర్ల గ్రంథాలు రాయబడతాయి. ఎప్పుడు ముసలిం వచ్చేట్లు మాట్లాడుకుంటే కాదుమా,
దేవుణ్ణి స్మరించుకుంటూ దేవుణ్ణి గణపరుస్తూ ఉంటే నీ యొక్క పేర్లు ఎక్కడుంటాయి? ఆ యొక్క సముఖమునందు రాయబడి ఆయన గ్రంథం ఉంది ఆయన దగ్గర. ఆయన గ్రంథంలో మన పేరు రాయబడాలి అంటే దేవుని కోసం మనము స్మరించాలి, దేవుణ్ణి గణపరుస్తుంటారు, దేవుణ్ణి మనం ఎల్లప్పుడూ ఎలుగెత్తి చాటాలి దేవుని ఎప్పుడు కూడా. కానీ మనం ఏం చేస్తున్నాం? సమయం విలువ, సమయం తెలియక కొంతమంది తెలిసినప్పుడు కూడా సమయాన్ని వ్యర్థంగానే గడుపుతారు. నిజాన్ని చెప్పాలంటే సమయం విలువ మనకు కంటే ఎవరు తెలుసు? సమయం విలువ చెప్పండి. సాతానికి కానీ బాగా తెలుసట, సాతానికి బాగా తెలుసట. చూద్దామా వచ్చాము ప్రకటన గ్రంథము దేవుడు ఇచ్చిన అమూల్యమైన సమయము అమూల్యంగా మనం వాడాలి తప్పించి వ్యర్థంగా వాడకూడదు. కానీ సమయాన్ని ఎక్కువ సద్వినియోగపరచుకున్నది ఎవరు అంటే ఇచ్చిన సమయాన్ని అపవాదిగాడు వాడు ఉపయోగించుకుంటాడు. ప్రకటన గ్రంథము వాడు సమయము ఎలా వాడుకుంటాడు ఒక్కసారి చూడండి. ఒక్కసారి ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము. వాడికి ఎంత తెలివైన చూడండి, వాడు చాలా తెలివైన వాడు అపవాది. వాడు చాలా మనం తెలుసు తక్కువ. మనం దేవుడికి సమయాన్ని దేవుడిని ఖర్చు పెట్టుకుంటున్నాం. మనం ఎవరు ఖర్చు పెడతాము? లోకాన్ని ఖర్చు పెడుతున్నాము. కానీ అపవాది అలా కాదు. చూడండి ఒకసారి 12 ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ చూడండి ఏముంది? అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సాహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడే మీ వద్దకు దిగి వచ్చినాడని చెప్పిన దేవుని స్తోత్రం. అపవాది కదా తన సమయం అట కొంచెమే గ్రహించాడట. మనం ఏం చేస్తున్నాం? కాళ్ళ దగ్గర వస్తున్నాం, రేపు చూసుకోవచ్చులే, ఒక చర్చికి రావా, ప్రార్థన రావాలంటే తర్వాత వస్తాంలే, సువార్త రావాలంటే తర్వాత సువార్తకు వస్తాంలే. ఎందుకని ఏదో అనుకుంటాం, మనం సమయం చాలా ఎక్కువ అనుకుంటున్నాం. సమయం చాలా కొంచెం ఉందని సంగతి ఎవరు తెలిసింది? అపవాది తెలిసిందంట. అపవాదికి సమయం కొంచెం ఉందని వాడు ఎలా వస్తుందట? క్రోధము గలవాడు. ఎందుకు వస్తున్నాడు? మిమ్మల్ని రక్షించడానిక. మిమ్మల్ని రక్షించడానికి కాదు సుమా. అపవాది మిమ్మల్ని రక్షించడానికి కాదు వచ్చేది, మిమ్మల్ని నాశనంలోకి తెంపడానికి, నరక ఊపిలో మిమ్మల్ని తెంపడానికి వస్తున్నాడు ఆయన. వాడు సమయం కొంచెమే గ్రహించాడు. అయ్యో నాకు ఇచ్చిన సమయం చాలా తక్కువే అని వాడు గ్రహించి బహు క్రోధం గలవాడే, బహు క్రోధము గలవాడే మీ యొద్దకు దిగి వచ్చినాడని చెప్పాను. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుడిచ్చిన సమయం దేవుని కోసం కేటాయించకుండా వ్యర్థంగా గడుపుతున్నారు కొంతమంది భక్తులు. అందరూ కాదు, కొంతమంది నిజాయితీగా దేవుని కోసం ప్రజలు భక్తులు కూడా ఉన్నారు చాలా మంది. కొద్దిమంది మాత్రం నిర్లక్ష్యము. ఎందుకంటే యేసు ఎప్పుడు వచ్చినప్పుడుగా చూసుకుందామని 10 మంది కన్యకులు ఉన్నారట. ఎంతమంది? 10 మంది కన్యకులు. యేసుప్రభు రాకడ గురించి తెలిసింది. అయితే 5 సిద్ధపడగలరు, 5 సిద్ధపడలేరు. ఎందుకంటే సిద్ధపడగలవారు ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు, ఎప్పుడు రెడీగా ఉంటాడు, యుద్ధానికి ఎప్పుడు కూడా ముందుంటాడు. కొంతమంది బద్దకొచ్చి ఏంటంటే వస్తే చూసుకోవచ్చులే, వస్తే చూసుకోలేదు, నాశనమే. అయితే బుద్ధి గల కన్యలు ఏం చేశారు? డ్యూటీ పెట్టుకొని సిద్ధంగా ఉన్నారు. బుద్ధి లేని వారు వాళ్ళ యొక్క డ్యూటీ ఏమయ్యాయి? ఆరిపోయాయి. ఎందుకు? బద్దకొస్తులు. సమయం వాళ్ళకి తెలియదు. బుద్ధి గలవారు సమయంలో తెలుసు. ఎప్పుడు వస్తాడో చెప్పలేము, కాబట్టి సిద్ధంగా ఉండాలి. మనము కూడా ఆయన ఎప్పుడు వస్తాడో చెప్పలేము, మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. మనం సమయం ఎవరి కోసం కేటాయించాలి? దేవుని కోసం మనం కేటాయించాలి. అందుకే ఆయన దొంగ వలే వస్తాడట. ఆయన 2 రకాల్లో దొంగ ఎప్పుడు వస్తాడో తెలియదు. కాబట్టి ఏం చేయాలంటే, యజమానులు ఏం చేయాలంటే ఇంట్లో ఉన్న వాళ్ళు మెలకువగా ఉండాలి. అందుకని మెలకువగా ఉండి ప్రార్థన చేయడి. మెలకువగా ఉండి ప్రార్థన ఎందుకు చెప్పాడు? దొంగ ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. అది యేసు ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు. కాబట్టి
దేవుడు ఇచ్చిన సమయాన్ని దేవుని కోసం మనం ఏం చేయాలి? మెలకువగా ఉండాలి, మెలకువగా ఉండాలి. ఆ సమయం మెలకువగా దేవుని కోసం మనం అర్పించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం దేవుడి ఇచ్చిన సమయాన్ని మనం జాగ్రత్తగా మనం ఖర్చు పెట్టాలి. దేవుడితో సమయాన్ని దేవుని కోసం ఖర్చు పెట్టకుండా లోక సంపదను ఖర్చు పెడితే బుద్ధి లేని కన్యలు ఎలాగైతే వాళ్ళ డ్యూటీలు ఆరిపోయాయో అలాగే మన డ్యూటీలు కూడా ఆరిపోతాయి. జాగ్రత్త. దేవుడితో సమయం శాపమని తెలుస్తుంది. అలాగే ఆయనట ఎవరిని మృంగుతున్నా అని వెతుకు తిరుగుతున్నట. ఎవరు? అపవాది. అపవాది ఎలా తిరుగుతున్నట? ఎందుకు తిరుగుతున్నాడు? సమయం వచ్చిందే, వీళ్ళు నాశనం చేసేయాలి, వీళ్ళు నరకంలోకి పడేయాలి అని ఆయన చాలా స్పీడ్గా వర్క్ చేస్తున్నాడు. ఏ పని చేస్తాడు? వాడు పని చేసుకుంటున్నాడు, వాడు స్పీడ్గా. ఒకటో పేతురు 5:8 బహు క్రోధం గలవాడే ఆయన వచ్చి ఉన్నాడు. ఎందుకు వచ్చినట్టే మిమ్మల్ని రక్షించడం కాదు, మిమ్మల్ని పాడు చేసి మిమ్మల్ని నరక ఊపిరిలో పడేయడానికి, మిమ్మల్ని శిక్షపాత్రలో చేయడానికైనా ఆయన పని స్పీడ్ చేసుకెళ్ళిపోతున్నాడు. ఆయన ఏ పని పెట్టుకోలేదైనా. అపవాది ఏ పని కూడా వాడు పెట్టుకోలేదు. ఏ పని పెట్టుకోలేదంటే భక్తుల మీద నాశనం చేసి ఎవరు భక్తి పరులుగా ఉన్నారు. యోబు దొరికాడు. యోబు దొరికి కాబట్టి యోబు మరియు వెనుక యోబుకి యేసు ప్రభుకి ఒక చర్చ మీద జరుగుతుంటుంది. అని బహు క్రాంతిగానే తిరుగుతున్నాడు. చూడండి ఒకసారి వచ్చిన చదువుతుంటే అప్పుడు ముందుకు వెళ్దాం. నిబ్బరమైన బుద్ధి గలవాడే మెలకువగా ఉండు. మీ అపవాదైన గర్జించు సింహం వలె ఎవరిని మింగుతున్నా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. వాడు సమయం కొంచెం ఉంది. వాడు పని చేయడానికి వచ్చాడు. వాడు మిమ్మల్ని కాపాడడం రాలే సుమా. వాడు ఎలాగంటే సినిమా అనే ఒక పూజ చూపిస్తున్నాడు, సీరియల్ అనే ఒక పూజ చూపిస్తున్నాడు, అలాగే క్రికెట్ బెట్టింగ్లు అనే పూజ చూపిస్తున్నాడు, అలాగే రాజకీయ నాయకులతో తిరగండి పూజ చూపిస్తున్నాడు, సినిమా షోలో తిరగండి ఒక పూజ చూపిస్తున్నాడు, అలాగే కుటుంబాలు ఏడుపడి తగలబెట్టింది కూడా వాడే, ముసలిమ్మ చుట్టూ ఆడుకొని ఏం పర్వాలేదులే అని చెప్పింది వాడే. ఎందుకు చేస్తుంది అని? మిమ్మల్ని నరక ఊపిలో పడేయడానికి సుమా. వాడికి సమయం కొంచెమే గ్రహించాడు. వాడు మన గ్రహింపు ఉందా? ఆ గ్రహింపులాగే గర్వపడిపోతున్నాం. ఒళ్ళు పొగడుతూ ఉన్నాం మనము, ఒళ్ళు అహాభావంతో ఉన్నాం మనము. నా తండ్రిని కాపాడుతాడు కదా అని. కాపాడుతాడు. దేవుడిని హృదయం సమయం ఇవ్వాలిగా. దేవుడు మీ హృదయాన్ని ఇవ్వాలి. నీ సమయం దేవుడికి ఇస్తే అప్పుడు దేవుడిని కాపాడుతాడు. ఆయన ఎప్పుడు వచ్చాడో తెలియదైనా. వచ్చినప్పుడు సిద్ధపడికెళ్ళి కంజలు అయితే ఉన్నారో ఆ సిద్ధపడి కలిగి సమయం ఆయన ప్రాముఖ్యత ఆయనకి మనము ఇవ్వాలి. ఇచ్చినప్పుడు దేవుడు నేను కాపాడుతాడు. లేకపోతే దేవుడిని కాపాడు. ఎవరి దగ్గర నిబ్బరమైన బుద్ధి గలవారే మెలుగుగా ఉండండి. దొంగ ఎప్పుడు వచ్చాడో చెప్పలేము. ఎప్పుడు వచ్చాడో చెప్పలేదు. కాదు మనం మెలుగుగా ఉండాలి. మీ విరోధైన అపవాది గర్జించి సమూహాలే ఎవరిని మృంగుదని వెతుకుచు తిరుగుతున్నాడట. జాగ్రత్త. వాడికి ఇచ్చిన సమయము చాలా కొంచెమే. ఆ కొంచెంలో చాలా స్పీడ్గా వాడు పనిచేస్తున్నాడు. దొరికాడు ఆదామావు దొరికారు. మొట్టమొదటిగా ఆదామాలు దొరికిపోయారు. వాళ్ళు చేసిన పాపమే మనకి వచ్చింది. ఎందుకంటే దేవుడు ఒక ఆచారం చేశాడు. ఆ పళ్ళు తినకండి అన్నాడు. కానీ సాతాను పావు రూపంలో వచ్చి తింటే మీరు దేవతల వల్లే కళ్ళు తెరపడుతున్నారు. అబద్ధపు ఒక మాట చెప్పారు. మనం నిజానికి నిజాలు నమ్ము, సత్యాలు నమ్ము, న్యాయం నమ్మని అబద్ధాన్ని ఎక్కువగా నమ్ముతుంది. ఎందుకని అబద్ధము అయస్కాంతంగా అతుకుపోతుంది. దాన్ని నమ్మారు వాళ్ళు, దొరికిపోయారు. అలాగే తర్వాత మళ్ళీ మనం మేలుగా చెప్పుకుంటే యోబు దగ్గరకు వచ్చాడు. అటు ఇటు తిరుగుతున్నాడు. వాళ్ళు పని అంటే అటు ఇటు తిరగలో ఎవరు నాశనం చేద్దామో ఎవరు దొరుకుతారని యోబు దగ్గరకు వచ్చినప్పుడు
ఆ యేసు దేవునికి ఆ యొక్క అపవాదిని ఒక డిస్కషన్ జరుగుతుంది. జరిగినప్పుడు మరి అక్కడ మరి యోబుకి ఎన్నో కష్టాలు పెట్టింది ఎవరు? దేవుడా? కాదు, అపవాదం పెట్టాడు. అనే కష్టాలు పెట్టాడు ఆయన. ఎందుకంటే అపవాదం మనం ముట్టుకోవాలంటే, అపవాదం మనం ముట్టుకోవాలంటే దేవుడి పర్మిషన్ కావాలి. దేవుడి పర్మిషన్ ఉంటేనే కానీ అపవాదం మనం ముట్టలేడు. ఎందుకంటే కొన్నిసార్లు అపవాదికి మనమే అవకాశం చేస్తూ ఉంటాం, మనమే దాడి చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే దాడి ఇచ్చాడో అపవాది మన హృదయంలో ఉంటాడు. మన హృదయాన్ని చేస్తాడు, పాడు చేస్తాడు. వాడు అబద్ధము, మోసము, వ్యభిచారము అనే రకాలుగా మన హృదయంలో వాడు పెడతాడు. వాడు పెడితే ఆటోమేటిక్గా నువ్వే పాపం చేస్తావు. నీకు తెలియకుండా నువ్వే పాపం చేస్తావు. ఎప్పుడైతే పాపం చేస్తావో అప్పుడు వాడే గెలుస్తాడు. గెలిచి మనం ఏమైపోతే వాడు గెలుస్తాడు. మనం ఏం చేస్తాడు? నరకంలోని ఆ పాప ఊపిలోని ఆ యొక్క మరి మరణ శిక్షకి వాడే మనల్ని తీసుకొని వెళ్ళిపోతాడు. నిజానికి వాడు మెయిన్ కారణమే. కానీ వాడు సహకరించింది ఎవరు? వాడు సమయం ఇచ్చింది ఎవరు? మనం కదా. అదే సమయాన్ని దేవుడికి ఇస్తే ఆదమ్మ నిజంగా మన అపవాది మాట వినకుండా దేవుడు మనకు చెప్పాడు, తిరుగుతున్నారు కాబట్టి గట్టిగా చెప్పుంటే ఎంత బాగుండును. అక్కడ చెప్పలేదు. అక్కడ అంటే దేవుని మాటల కన్నా అపవాది మాటలకి సమయాన్ని ఆదమ్మలు ఇచ్చారు ప్రియమైన వాళ్ళ. కాబట్టి దేవుడికి ఇచ్చిన సమయాన్ని మనము దేవునికి మనం తెప్పించి మనం సమయాన్ని ఎవరికి ఇస్తున్నాము? ఎవరికి ఇస్తున్నాము? ఈ లోక సంబంధమైన బంగారానికి, లోక సంబంధించిన ధనానికి ఇస్తున్నాం మనము. అవసరమైతే యేసు ప్రభుని కూడా అమ్మే సమయం అమ్మి వేశాడు యేసు ప్రభుని. ఎవరు? ఇస్కరియోతా ప్రథమ శిష్యుల్లో తిరిగాడు, వారితో ఉన్నాడు, ఎన్నో పాఠాలు నేర్చుకున్నాడు. యేసు ప్రభు ఏంటో తెలుసుకున్నాడు, ఆయన ఎటువంటి పవరో తెలుసుకున్నాడు. ఆయన వారి క్యారెక్టర్ తెలుసుకుని కూడా డబ్బు కోసం ఏం చేశాడు? అమ్మి వేశాడు. తగిన సమయం యేసు ప్రభు పెట్టుకోవడానికి తగిన సమయం ఆయన ఏం చేశాడు? కనిపెట్టాడట. ఎవరు? ఇస్కరియోతా. ఏ సమయం కోసమో దేవుని ఎలా మహిమపరచాలి, ఎలా కనపరచాలనే సమయాన్ని కేటాయించకుండా ఎలాగంటే తగిన సమయం ఎప్పుడు జరుగుతాడా అని శిష్యుడే, బయట వాళ్ళు కాదు మనను. అందుకే అంటారు కదా, ఏదో అంటారు కదా, ఇంట్లో దొంగ ఏమంటారండి? ఇంట్లో దొంగ ఈశ్వరుడే. కానీ ఇక్కడ ఇస్కరియోతా నమ్మిన బంటు క్యాషియర్ శిష్యుల్లో ఆయన ఒక క్యాషియర్. ఎందుకంటే డబ్బు సంచి యోధ యొద్ద ఉండేను. యోధ క్యాషియరు, నమ్మిన బంటు డబ్బుకి మరి ఇలాగ సంబంధించిన పాపిష్టడానికి వాడు యేసు ప్రభుని అమ్మి వేసేది. వాడట యేసు ప్రభుని ఆ యొక్క అప్పచెప్పడానికి ఎలాగ అప్పచెప్పాలి సమయం కోసం కనిపెట్టాడు. నిజానికి ఎలా అప్పచెప్పాలని సమయం కంటే ఎలా కాపాడాలి, ఎలా కనపరచాలి అని సమయం కనిపెట్టాలి. ఇస్కరియోతా ఎలాగ అప్పగించాలి చూడండి ఒకసారి లోక వార్త. మన దేవుడి సమయాన్ని దేవుని ఖర్చు పెట్టుకుంటే కొంతమంది లోకాన్ని ఖర్చు పెడితే వాళ్ళ నరకపాత్రులు అవుతున్నారు. లోక వార్త 22వ అధ్యాయము ముగించేస్తున్నాను. 22:3 లోక వార్త 22:3 అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతా అనబడిన యూదాలో సాతాను ప్రవేశించను గనుక వారు వెళ్ళి ఆయనను వారికి ఎలా అర్పించను దాని గురించి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాట్లాడను. వారు సంతోషించి వానికి ద్రవ్యం ఇచ్చి సమ్మతించరు. వాడు
అందుకు ఒప్పుకొని జనసమూహం లేనప్పుడు ఆయనను వారికి అప్పగించుటకు తగిన సమయము వెతికి. ఏ సమయం వెతికినట? అప్పచెప్పాలనే సమయం. ఏ సమయం అట? అప్పగించాలి. ఎవరిని అప్పగించాలి? యేసు ప్రభుని, దేవుని కుమారుని దేవుని అప్పగించేక ఒక స్థాయికి వాడు దిగజారిపోయాడు. అంటే దేవుని కన్నా ధనం ఎక్కువగా ప్రభుకి ఇచ్చాడు. ఆయన తగిన సమయం, యేసు ప్రభుని అప్పగించడానికి తగిన సమయం కొరకన్నా వెతుకుతున్నాడట. ఎంత దౌర్భాగ్య స్థితి! ఇస్కరియోతలాగా కొంతమంది ఉన్నారు యేసు ప్రభుని తగిన సమయంలో అప్పగించడానికి. మనం ఆ బాణిలో ఉండకూడదు. మనం ఏ బాణలో ఉండాలంటే సమయం దొరికితే చాలు మనం దేవుని కనపరచాలి. సమయం దొరికితే చాలు దేవుని మనం ఎప్పుడు ఎలుగెత్తి చూపించాలి. సమయం దొరికితే పాటు దేవుని కనపరుస్తుండాలి. సమయం దొరికితే చాలు సువార్త ప్రకటించాలి. సమయం దొరికితే చాలు మనం కొంతమంది కలిసి పని ఆత్మ రక్షించే పనిలో మనము ఉండాలి. దేవునికి సమయం ఇచ్చి దేవుడికి మనకి సమయం ఇచ్చినప్పుడు దేవుని కోసం మనం ఏం చేయాలి? ఖర్చు పెట్టాలి. దేవుని కోసం మనము ఖర్చు పెట్టాలి. అలా ఖర్చు పెట్టేవారు చాలా మంచిది. కానీ ఇస్కరియోతు ఏం చేసిండట? యేసు ప్రభువుని అప్పగించడానికి సమయం కోసం అట వెతుకుచుండెను. ఎన్ని యేసు ప్రభువుని అప్పగించడం తగిన సమయము. ఎంత దౌర్భాగ్యం అండి! ఇటువంటి దౌర్భాగ్యంలో ఇప్పుడు ఉన్నారంటే ఉన్నారు. అప్పగించడం అంటే దేవుడు ఇచ్చిన సమయాన్ని దేవునికి వాడకుండా ఎప్పుడైతే లోకానికి వాడావో నువ్వు ఒక ఇశ్రాయేలువే, నేను ఒక ఇశ్రాయేలునే. దేవుని ఇచ్చిన సమయాన్ని దేవుని కోసం ఖర్చు పెట్టకపోతే మన అందరూ కూడా ఇశ్రాయేలులే అంటున్నారే. అందుకే అంటాడు సమయం పోనీయక అజ్ఞానం వల్లే కాకుండా జ్ఞానం వల్ల మనం ఉండాలంట. చూడండి ఒకసారి, ఎక్కడ ఉన్నది? హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. చూడండి ఒకసారి. దేవుని ఇచ్చే సమయం చాలా ప్రాముఖ్యమైన సమయం. ఆ సమయంలోనే దేవుని కనిపిస్తూ ఉండాలి. మనం ఎప్పుడు కూడా దేవుని ఎలుగెత్తి మనం చాలుతూ ఉండాలి. ఇది ఎవరు ఉంది కదా? 5వ అధ్యాయము 15వ వచనము. దినములు చెడ్డము గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకుని కొలుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్టు జాగ్రత్తగా చూచుకోండి. దేవుని స్తోత్రం. దినములు చెడ్డవి. ఎందుకే దేవుడు దినము చెడ్డవి చేశాడా? కాదు. మరి చెడ్డవాడు ఎందుకంటారు? లోకం పాపిష్టి అయిపోయింది కాబట్టి. లోకం పాపిష్టి ఎప్పుడు అయిపోయింది? ఆది కాలంలోనే, ఆదమూల కాలంలోనే ఆకాశం భూమి లేనప్పుడే ఆయన భూలోకానికి వచ్చాడు. ఆయన అప్పుడే చెడ్డదైపోయింది. ఎందుకంటే ఆ చెడ్డ నుంచి పాపము. అందుకనే శ్రీరాశయ్యో నేత్రాశయ్యో జీవనంలో ఉన్నాయి. వల్ల పుట్టే కాదు. ఎవరు పుట్టే? సాతాను వల్ల పుట్టే. అందుకనే దినముల చెడ్డవి కనుక మీరు సమయం నుంచాలి. వారి యొక్క సద్వినియోగం చేసుకొనొచ్చు. అజ్ఞానంలో కనుక జ్ఞానం నడుచుకుని జాగ్రత్తగా చూసుకొని, జాగ్రత్త. బి కేర్ఫుల్. జాగ్రత్త. మీరు ఇచ్చిన అమూల్య సమయాన్ని సద్వినియోగపరుచుకో. ప్రియమైన కుమారుడికి అజ్ఞానంలో కాకుండా జ్ఞానంగా నడుచుకోవాలి. జాగ్రత్త. అపవారికి గతించామని వస్తున్నాడు. వాడు సమయం కొంచెమే తెలుసుకొని క్రోధం కలవాడే వాడు అటు ఇటు తిరుగుతూ వాడు ఎవరు మింగుతున్నా తిరుగుతున్నాడైనా. జాగ్రత్త. నీకు ఇచ్చిన సమయంలో దేవుని కోసం ఖర్చు పెట్టు. నువ్వు ఇచ్చిన సమయాన్ని దేవుని మయంపరచడం మన ప్రయత్నం చేయాల. కాబట్టి సమయం పాలకూడదు. అందుకే అంటున్నారు దగ్గర 2 Timothy 4:2 ముగించేస్తాను. 2 Timothy 4:2 ఒకసారి చూడండి. ఒకసారి 4:2
2 తిమోతి ఏమన్నా ఇక్కడ 2 తిమోతి 4వ అధ్యాయము వాక్యమును ప్రకటించము, సమయమందును అసమయమందును ప్రయాసపడండి. వాక్యం ప్రకటించడానికి సమయమందును అసమయంగా ప్రకటన చేయాలా? ఎందుకు ప్రయాసపడాలి? మనం ఎప్పుడు కూడా ఎందుకు ప్రయాసపడాలా? వాక్యం చెప్పడానికి నీకు ఇచ్చే కొద్ది సమయాన్ని కూడా వాక్యాన్ని మనం ప్రకటించడానికి, సువార్త ప్రకటించడానికి దేవుడికి ఇచ్చిన సమయాన్ని దేవుని పేరు ఖర్చు పెట్టాలి. మనం ఆ సమయాన్ని వాక్య విలువ తెలిసిన వారు, దేవుని గ్రహించిన వారు సమయం విలువ తెలుసుకుంటారు. ఆ కొద్ది ఇచ్చి దేవుడు ఇచ్చిన 75 సంవత్సరాల కొద్ది జీవితంలోనే దేవుని కోసం ఖర్చు పెడతారు జ్ఞానులు. అజ్ఞానులు ఎలాగంటే ఇసుక యుగాలుగా ఉంటారు. ఈ లోక సంబంధానికి ఆ యొక్క ధనానికి, బంగారానికి ఆశపడి లోనైపోయి ఇసుక యుగాలుగా ఉంటాము. అందుకనే సమయాన్ని సద్వినియోగపరుచుకోవాలి. అజ్ఞానాలే కాకుండా జ్ఞానుల వలె మనము ఉండాలి. కాబట్టి జ్ఞానం వలె నడుచుకుంటూ దేవుడు ఇచ్చిన సమయాన్ని దేవుని కోసం మనము ఖర్చు పెడతాం. ఇసుకలా కాదు, మనం జ్ఞానులుగా ఉంటాము. జ్ఞానులుగా ఉండి దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని దేవుని కోసము ఖర్చు పెడతాం. వ్యర్థమైన సినిమాలు, వ్యర్థమైన క్రికెట్లు, వ్యర్థమైన రాజకీయాలు తిరగడము, వ్యర్థమైన వాటిలో సమయాన్ని గడపడం కాదు. దేవుని గడపడంలో మనం బిజీగా ఉండాలి. నువ్వు ఎప్పుడు చెప్పంటావో సమయం ఒకవేళ దేవుని కాకుండా ఉంటావు. నీకు అనారోగ్యం వచ్చినప్పుడు నువ్వు ఇంట్లో ఉండు, లేదా హాస్పిటల్కి వెళ్ళు, లేదా నువ్వు వృత్తిపరంగా, నువ్వు ఉద్యోగపరంగా పర్వాలేదు. ఈ 2 తప్పించి వ్యర్థంగా నువ్వేది కూడా సమయాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టకూడదు. ఎక్కువగా దేవుని గనపరచడానికి, దేవుని మహిమపరచడానికి నేను ఆరోగ్యం ఉన్నప్పుడు నీ డ్యూటీ అయిపోతాను. నీకు ఇదే పనిగా దేవుని గనపరచడమే దేవుడి సమయాన్ని బట్టి. దేవుడి దీవెలు, దేవుని కృప మనందరికీ దేవుని దీవించి నడిపించింది కాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నామా?